హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దేవాస్ క్యూజిన్. ఇవాళ నేను ఎంతో టేస్టీ అయిన సింపుల్గా చేసుకునే షుగర్ కుకీస్ చేస్తున్నా. మరి ఈ షుగర్ కుకీస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా షుగర్ కుకీస్ చేసుకోవటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: all purpose flour 4 cups, salt 3/4 teaspoon, baking powder 3/4 teaspoon, unsalted butter 1 cup, butter room temperature లో ఉండాలి, granulated sugar 1 cup, eggs 2, vanilla extracts 2 teaspoon. ఇప్పుడు షుగర్ కుకీస్ ఎలా చేయాలో చూద్దాం. మీడియం బౌల్లో ఆల్ పర్పస్ ఫ్లవర్, సాల్ట్, బేకింగ్ పౌడర్ను కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో లేదా స్టాండ్ మిక్సర్ గిన్నెలో బటర్ను మీడియం స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రాన్యులేటెడ్ షుగర్ని యాడ్ చేసుకుని మీడియం స్పీడ్ మీద లైట్ అండ్ పఫీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. లైట్ అండ్ పఫీగా వచ్చిన తరువాత ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్లో కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన పిండిని సగానికి డివైడ్ చేసి రౌండ్ షేప్లో పరిష్మెంట్ పేపర్లో కానీ ప్లాస్టిక్ ర్యాప్లో కానీ గట్టిగా చుట్టండి. ఇలా చుట్టిన డోని 2 గంటలు
ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ డోని 2 గంటలు లేదా 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. 2 గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే డో రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు 15 నుండి 30 నిమిషాల వరకు లేదా సాఫ్ట్ అయ్యే వరకు బయట ఉంచండి. డోని 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత 1/4 ఇంచ్ థిక్నెస్ వరకు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న డోని కుకీ కటర్స్తో కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. బేకింగ్ షీట్లో పర్చ్మెంట్ షీట్ని లైన్ చేసుకొని కట్ చేసుకున్న కుకీస్ని 1 ఇంచ్ దూరంలో ఉంచాలి. ఇప్పుడు అవెన్ను 375 degrees Fahrenheit వరకు ప్రీహీట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కుకీస్ని 7 నుండి 9 నిమిషాలు వరకు లేదా అంచులు గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న కుకీస్ని ట్రేలోని కొన్ని నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వైర్ ర్యాక్కి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒకవేళ మీరు కుకీస్ని సింపుల్గా డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటే కట్ చేసుకున్న కుకీస్కి మెల్టెడ్ బటర్ని అప్లై చేసి శాండింగ్ షుగర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుకీస్ని 375 ఫారెన్హీట్ డిగ్రీస్ దగ్గర ఓవెన్లో 6 to 9 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న కుకీస్ని ట్రేలోనే కొన్ని నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వైట్ ర్యాక్కి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే, మన షుగర్ కుకీస్ రెడీ. ఎంతో టేస్టీ అయిన ఈ షుగర్ కుకీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ దేవాస్ క్యూజిన్. థ్యాంక్ యూ.